విశాల్ తివారీ అని ఒక అడ్వకేట్ సుప్రీం కోర్ట్‌లో ఒక పిల్ వేశారు. పిల్ అంటే పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ వేశారు. దేని గురించి అంటే ఈ మధ్యలో రూరల్ ఏరియాస్‌లో పాము కాటుతో చాలామంది చనిపోతున్నారంట. అంటే స్నేక్ బైట్‌తోని లెక్కలేనంత మంది అంటే ఎవరైతే ఇట్లా ఫారెస్ట్‌లో తిరుగుతారో, విలేజెస్‌లో తిరుగుతారో అండ్ స్నేక్ బైట్స్ అవ్వడం స్నేక్ బైట్స్ అయితే అక్కడిదక్కడ చనిపోవడం, ఈవెన్ హాస్పిటల్ రీచ్ అయ్యే లోపల అండ్ సరైన మెడికేషన్ లేక చాలామంది చనిపోతున్నారు అని చెప్పేసి ఒక పిల్ అనేది వేశారు. ఎందుకు అంటే అట్‌లీస్ట్ ఒక మినిమమ్ అమ్యూనిటీ అంటే ఒక ఫెసిలిటీ హాస్పిటల్‌లో ఒక స్పెషల్ కేర్ యూనిట్ ఉండాలి అని చెప్పేసి కేస్ ఫైల్ చేశారు సుప్రీం కోర్ట్‌లో. సో, సుప్రీం కోర్ట్ ఇది మొత్తం చూసి ఇది కరెక్టే అని కన్సిడర్ చేసి ఒక ఆర్డర్స్ ఇచ్చారు. ఏంటంటే ప్రతి హాస్పిటల్‌లో రూరల్ ఏరియాస్ దగ్గరలో ఉన్న ప్రతి హాస్పిటల్‌లో ఒక స్పెషల్ కేర్ యూనిట్ ఎస్పెషల్లీ పాము కాటు వాళ్ళకి. ఎందుకంటే పాము కాటుకి యూజువల్‌గా చూడండి మెడికేషన్ డిఫరెంట్‌గా ఉంటది. యూజువల్‌గా ఉండే మెడికేషన్ కంటే కూడా పాము కాటుకి యాంటీడోట్స్ అంటే ఏదైతే వీనం అంటే ఏదైతే పాము విషం ఎక్కుతదో దానికి యాంటీడోట్ ఇవ్వాలి. సో, యాంటీడోట్ ప్రతి హాస్పిటల్ ఇమ్మీడియేట్‌గా అవైలబుల్ ఉండదు. సో, దానికోసం స్పెషల్‌గా ఒక కేర్ యూనిట్ పెడితే హాస్పిటల్స్‌లో ఏదైతే రూరల్ ఏరియాస్ ఉన్నదో ఆ ఏరియాస్‌లో గనుక హాస్పిటల్స్ గనుక పెడితే ఇమ్మీడియేట్‌గా మెడికేషన్ ఇస్తే వాళ్ళు బతుకుతారు. పబ్లిక్ బతుకుతారని జెప్పేసి వేస్తే సుప్రీం కోర్ట్ ఆయన ఫేవర్‌లో ఆర్డర్స్ ఇచ్చింది. సో, ఎవరైతే ఈ రూరల్ ఏరియాస్‌లో ఉంటారో వాళ్ళు హాస్పిటల్స్‌లో ఇట్లాంటి స్పెషల్ కేర్ యూనిట్ ఇప్పటి నుంచి ఉంటది. సో, ఎవరికైనా అవసరం పడితే మాత్రం డైరెక్ట్‌గా గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి చికిత్స అనేది పొందొచ్చు.